నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి అధ్యక్షతన 4వసారి కలెక్టర్ల సదస్సు జరిగింది. మరి ఈ సమావేశంలో రాబోయే రోజుల్లో ఏ విధమైనటువంటి కార్యాచరణ రూపొందించాలి అన్న అంశాలను ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేశారు అంటున్నారు. మరి దీని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్నిసార్లు కలెక్టర్ల సమావేశం జరిగింది అన్న చర్చ మొదలైంది. మరి ఆయన హయాంలో ఎన్నిసార్లు ఆయన కలెక్టర్ల సమావేశాలు నిర్వహించారు అన్నది తెలుసుకుందాం. దీంతో పాటు ఈరోజు లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి 3వ ఛార్జ్ షీట్ను కూడా సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు అంటున్నారు. మరి దీంట్లో చెవిరెడ్డి గురించి ప్రస్తావన వచ్చింది అని తెలుస్తోంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రస్తావన వచ్చే అవకాశం ఉందా, మరి దీనిపై మరో ఛార్జ్ షీట్ ఉండబోతుందా అన్న విషయాలను ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే సార్. ఈరోజు 2 ముఖ్యాంశాలనే చెప్పుకోవాలి. కలెక్టర్ల సమావేశం చంద్రబాబు గారు తూచా తప్పకుండా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇది 4వసారి ఆయన నిర్వహించడం. ముఖ్యంగా ఆయన వాళ్ళకి చాలా అంటే ఫ్యూచర్లో ఏ విధంగా చేయాలి దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా వృద్ధి రేటు గురించి మాట్లాడారు అంటున్నారు. సో ఆయన మొదటి నుంచి కూడా మన కాంక్లేవ్ కూడా అదే మాట్లాడటం జరిగింది. సమావేశం గురించి డీటెయిల్స్ ఏంటి సార్? ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే కలెక్టర్లు అనేవాళ్ళు పరిపాలనా విభాగంలో కీ ఫ్యాక్టర్స్. వాళ్ళు కరెక్ట్గా చేస్తే గవర్నమెంట్కి మంచి పేరు వస్తుంది. వాళ్ళు తప్పులు చేస్తే లేకపోతే ప్లానింగ్ కరెక్ట్గా వాళ్ళు చేసుకోకపోతే గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది. ఈ విషయం తెలిసిన వ్యక్తి కాబట్టి, పరిపాలనా అనుభవం ఎక్కువ ఉన్న వ్యక్తి కాబట్టి, టీముని ఎట్లా లీడ్ చేయాలో తెలిసిన ఒక టీం లీడర్ కాబట్టి చంద్రబాబు నాయుడు ఇన్నిసార్లు కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టాడు. మనకేం తెలీదు. మనకి ఎప్పటికప్పుడు మన సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తుంటాడుగా ఫోన్ చేసి ఎవరి మీద కేసు పెట్టాలి, ఎట్లా పెట్టాలి అనేది కూడా సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లో పనిచేసే వాళ్ళతోటి మనం ఎందుకు మాట్లాడటం అని చెప్పి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల కాలంలో ఏ రోజు కలెక్టర్ల ప్రెస్ కాన్ఫరెన్స్ లేదు, ఎస్పీలతోటి కాన్ఫరెన్స్ లేదు. కూడా ఒకసారి పెట్టి మీరు చెప్పినట్టు ఒకసారి పెట్టాడు. ఆ ప్రజావేదిక అంతా కూల్చేసేయండి. అసలు ఇక్కడ మనం అభివృద్ధి చేయటానికి రాలేదు, మనం విధ్వంసం చేయటానికి వచ్చాము అని క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చాడు అందరికీ. వెళ్ళిపోయాడు, మళ్ళీ మీటింగ్ పెట్టలేదు. ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన పని. ఇప్పుడు ప్రతి కాన్ఫరెన్స్లో ఆయన ఫస్ట్ కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టినప్పుడే చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడంటే కలెక్టర్లకి వాళ్ళతోటి ప్రజెంటేషన్ ఇప్పించాడు కొన్ని సెలెక్టెడ్ టాపిక్స్ మీద. అంటే కలెక్టర్లు వాళ్ళందరూ ఇందులో భాగస్వాములు కావటం, పరిపాలన ఇట్లా ఉంటే బాగుంటుంది అని వాళ్ళ కొత్త తరం ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళ ఒపీనియన్ తీసుకోవటం, వాళ్ళ ఒపీనియన్ని గౌరవించటం, మనకి ఏం కావాలో చెప్పటం, అంటే పొలిటికల్ గవర్నెన్స్ ఎలా ఉండాలో చెప్పటం. ఇటువంటివన్నీ చెయ్యాలి అంటే ముఖ్యమంత్రి ప్లేస్లో ఉన్న వ్యక్తికి విశాల భావాలు ఉండాలి, అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీస్ ఉండాలి, అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీ ఉండాలి, వీటన్నిటితో పాటు విషయ పరిజ్ఞానం ఉండాలి. ఈ 4 ఆయనకి లేవు, ఈయనకి ఉన్నాయి. అది బేసిక్ తేడా. అందుకనే ఆ రోజు పరిపాలన మొత్తం కూడా బూతుల మయం, బూతులే. ఈరోజు గ్రోత్ రేటు ఎట్లా ఉండాలి, జిఎస్డిపి నేషనల్ యావరేజీ 8.8 ఉంటే స్టేట్ యావరేజీ ఫస్ట్ క్వార్టర్లో 10.5%. జిఎస్డిపి అంత ఉంది. మొత్తం అసలు విపరీతమైన పెరుగుదల, నేషనల్ యావరేజ్తో పోలిస్తే విపరీతంగా పెరుగుదల ఉన్నది అన్ని సెక్టార్లలో. అగ్రికల్చరు, ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టార్, ఈ 3 సెక్టార్లలో కూడా పెరుగుదల కనపడుతూ ఉన్నది. ఎట్లా సాధ్యమైంది? ఈ 14-15 నెలల్లోనే ఇది ఎట్లా సాధ్యమైంది అంటే అంతకు ముందర రాష్ట్రంలో ఒక డైనమిజం పోయింది, మొత్తం విధ్వంసం రాజ్యం ఏలింది, ప్రజలు అశాంతిలో బతికారు. చిన్న ఒక కిరాణా షాపు నడుపుకునే వ్యక్తి కూడా అభద్రతా భావంలో బతికాడు. కిరాణా షాపు నడుపుకోవాలి అంటే స్థానికంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి కప్పం కట్టాలి.
అటువంటి దారుణమైన పరిస్థితుల్ని జగన్మోహన్ రెడ్డి కల్పించాడు. ఈ రోజున 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతోటి ఆంధ్రప్రదేశ్లో దిగుతున్నారు అక్కడ మనుషులు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలే కాదు, చిన్న పారిశ్రామికవేత్తలు కూడా తీసుకొచ్చేసి వాళ్ళని మిమ్మల్ని పెద్దవాళ్ళని చేస్తామని చెప్పి తీసుకొచ్చి పెడుతున్నారు. స్టార్టప్ కంపెనీలు అన్నీ కూడా అసలు ఇబ్బడిగా వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయంటే వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి టైంలో కిరాణా షాపు నడపటానికే భారం అయిన పరిస్థితి ఈ రోజున పెద్ద పెద్ద కంపెనీలు కూడా వచ్చేసి స్వేచ్ఛగా వాళ్ళు వ్యాపారం చేసుకోవటం, ఎంప్లాయ్మెంట్ కల్పించటం. మొన్న ఎవరో ఒక ఆయన చెప్తూ ఉన్నాడు, ఏదో కంపెనీ పెడదామని వచ్చేటండి, ఆంధ్రప్రదేశ్లో కంపెనీ పెడతామండి అంటే, కంపెనీ పెట్టండి, ఓకే, ఎంత పెట్టుబడి పెడతారు ఏంటి అని అడిగి ఆ తర్వాత P4 కింద మీరు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మీరు పేద కుటుంబాలని దత్తత తీసుకోవాలి అని చెప్పాట. అంటే మేము ఒక 100 కుటుంబాలు తీసుకుంటామండి అని వాళ్ళు చెప్తే 100 కాదు, మీరు 200 కుటుంబాలు దత్తత తీసుకుంటానంటే మీరు రండి. ఈ దత్తత తీసుకోవటమే కాదు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మీరు ఎంత చెప్పారో అంత ఎంప్లాయ్మెంట్ మీరు జనరేట్ చేయాలి. ఈ 2 నా కండిషన్లు. ఈ కండిషన్లు మీరు ఒప్పుకుంటే మీకు రాష్ట్ర ప్రభుత్వం ఏ సహాయం కావాలో అడగండి, మేము చేసి పెడతామని చెప్పాట. అది చంద్రబాబు నాయుడు డైరెక్షను, విజను. అందుకని వచ్చేవాళ్ళు కూడా ఏమంటారు, అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఏం అడిగాడు, మరి నాకేంటి అన్నాడు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు P4కి ఎంత పెడతారు, ఎంప్లాయ్మెంట్ ఎంత క్రియేట్ చేస్తారు, మీరు పెట్టుబడి ఎంత పెడతారు, మేము ఏం సౌకర్యాలు కల్పించాలని అడుగుతున్నారు. ఈ తేడా, చిన్న తేడానే గ్రోత్ రేట్లో ఆంధ్రప్రదేశ్ని దూసుకెళ్లేలాగా చేస్తున్నది. డివిఎస్ గారు, ఇప్పుడు కేవలం కలెక్టర్లతో సమావేశం గురించి ఆలోచిస్తే మనం చూసాం, ఇప్పటికే 4వ సారి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. గతంలో ఒకసారి జరిగిందని విన్నాం. సో వాళ్ళ పనితీరు కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే చంద్రబాబు గారి హయాంలో ఇప్పుడు మనం కలెక్టర్ల పనితీరు ఎలా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కలెక్టర్ల పనితీరు ఎలా ఉందంటారు? అంటే పరిపాలన ఎలా ఉండాలి, ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఏ విధంగా పని చేయాలి, పని చేయించాలి, అధికార యంత్రాంగానికి ఆయనే ఒక దిశ నిర్దేశకుడు. ఇవాళ చీఫ్ సెక్రటరీ అదేంటి బ్యూరోక్రటిక్, ఆయన హెడ్, అదేంటి టెక్నికల్గా మాత్రమే. కానీ ముఖ్యమంత్రి ప్రజాప్రతినిధి, ఆయన సభానాయకుడు. ప్రజలందరూ ఆయన్ని మరి ఎమ్మెల్యేగా గెలిపించారు, ఆయన పార్టీని గెలిపించారు. ఆయన ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది ఇవాళ వీళ్ళ దృష్టి తీసుకెళ్ళడం. ఎవరైనా సరే జవాబుదారీతనం ఎవరికి, ప్రజలకి. అటు అధికారులైనా ఇటు ఈ ప్రజాప్రతినిధులైనా ప్రజా జవాబుదారీతనంతో పనిచేయాలి, పారదర్శకంగా పనిచేయాలి. ఇక్కడ ఎవరికి సెల్ఫ్ అజెండాలు ఉండకూడదు, మానవీయ కోణంలో పనిచేయాలి అని ఆయన ఇచ్చిన మెసేజ్. మొన్న కూడా కొత్తగా ఎంపికైన కలెక్టర్లు వాళ్ళతో కూర్చున్నారు, అట్లాగే కొత్తగా నియమించబడినటువంటి ఎస్పీలతో నిన్న కూడా కూర్చున్నారు. స్పష్టమైనటువంటి దిశానిర్దేశం. ఇప్పుడు ప్లానింగ్ ఉండాలా, పాలసీ మేకింగ్ ఉండాలా, నెక్స్ట్ దాని ఇంప్లిమెంటేషన్ ఉండాలి. అదే విజన్. ఇప్పుడు విజన్ 2047 అది ఇవాళ మీ అందరికీ భగవద్గీత, అదే బైబిల్, అదే ఖురాన్గా పెట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్లో ఇవాళ ఎంత వచ్చింది వృద్ధి, 10.5% వచ్చింది. మరి నేషనల్ యావరేజ్ ఎంత ఉంది, 8.5% ఎంతో ఉంది. దాంతో ఆయన సాటిస్ఫై అవ్వాల. 17.11% పెట్టుకున్నారు. ఇప్పుడు లక్ష్యంగా 17.11%కి రీచ్ అవ్వాలి. అంటే కనీసం ఆయన ఉద్దేశం ఏంటి, 15, కనీసం ఏంటి, కనిష్టంలో కనిష్టం 12% అయినా వీళ్ళు క్రాస్ చేయాలన్నటువంటి దీంతో ఎప్పుడూ కూడా బెంచ్ మార్క్ తను కొంచెం హయ్యర్ సైడే పెట్టుకుంటారు, రీచ్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ మనం చూసాం జగన్మోహన్ రెడ్డి పాలనలో, మీరు అన్నారు అది కలెక్టర్ల కాన్ఫరెన్స్ కాదు, కూలగొట్టే కాన్ఫరెన్స్. ఇది కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఏంటి, ఇది బిల్డింగ్ కాన్ఫరెన్స్, స్టేట్ బిల్డింగ్ అన్నమాట. అతను డిస్ట్రక్షన్. ఎవరన్నా ఒక ముఖ్యమంత్రి కలెక్టర్ల కాన్ఫరెన్స్ని అతను మరి పెట్టుకుని అక్కడే రేపటికి ఇది కూల్చేయండి అనే ఆదేశాలు ఇస్తారా? ఇచ్చాడుగా.
ప్రజావేదికల్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టాడు, ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారు. వెంటనే అతను ఏమన్నాడు, రేపు ఈ పాటికి ఇది ఉండటానికి ఇల్లేదన్నాడు. అదే అన్నది అప్పట్లో ఆయన చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం కూడా ఇట్లాంటి ముఖ్యమంత్రిని నేను చూడలేదండి. అక్కడ పోయి స్టీల్ ప్లాంట్లో ఇక్కడ క్యాపిటల్ ఎందుకు పెట్టకూడదు అన్నాడు. విశాఖపట్నం ఈ భూముల్ని మనం క్యాపిటల్కి ఉపయోగించుకోవచ్చు కదంటే, నేను 9 మంది సీఎంల దగ్గర పనిచేశా, ఇట్లాంటి సీఎం నేను చూడలేదు. అంటే ఒకటి, జగన్మోహన్ రెడ్డి హయాంలో సీఎంఓ కార్యదర్శి జైలుకి వెళ్ళాడు, ఐఏఎస్. ఎవరాయన? ధనుంజయ రెడ్డి. టోటల్గా ఆయన సీఎంఓనే మొత్తం ఈ ఛార్జ్షీట్లలో ఉన్నాయి. ఆయన ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు. అసలు అప్పటి సిఎస్ మీద అవినీతి ఆరోపణలు. జగన్మోహన్ రెడ్డి సిఎస్గా ఉన్న జవహర్ రెడ్డి పైన అతని కొడుకు, అతని మేనల్లుడు అక్కడ విశాఖపట్నంలో మకాం వేసి గెస్ట్ హౌస్లో భూ కబ్జాలకి పాల్పడ్డారు అని ఆయన ఎవరు, ఆ జనసేన మూర్తి యాదవ్, ఆయన కేసులు వేశారు. ఐఏఎస్లు జైలుకి వెళ్ళడం ఏంటమ్మా? వీళ్ళు వచ్చింది సర్వీస్ చేయటానికి వచ్చారు. అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి ఎంతమంది ఐఏఎస్లు బలయ్యారు, ఎంతమంది ఐపీఎస్లు జైలుకి వెళ్ళారు. వాళ్ళ జీవితాలతో ఆడుకున్నాడు ఒక రకంగా. తన సెల్ఫ్ అజెండా వాళ్ళ మీద రుద్ది ఐపీఎస్లను జైలు పాలు చేశాడు, ఐఏఎస్లను జైలు పాలు చేశాడు. అతనికి ఒకటే ఏంటి, అతని యొక్క ప్లానింగ్ తన సంపదని పెంచుకోవటం, తన కంపెనీలని విస్తృతం చేసుకోవటం, తన భూ కబ్జాలు, భూ దందాలు, శాండ్ మాఫియా. ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క ప్లానింగ్. ఇక్కడ ఇప్పుడు ఈరోజు చంద్రబాబు ప్లానింగ్ ఏంటి? రేపు ట్యూస్డే అంట సత్యమూర్తి గారు, ఎవ్రీ ట్యూస్డే ఇక ఇండస్ట్రీ డే అంట. పరిశ్రమల కార్యదర్శి అతను యువరాజ్ సింగ్ ఎవరో చెప్తున్నారు, ప్రతి మంగళవారం ఇవాళ పరిశ్రమల వారంగా పెట్టుబడులు తీసుకురావటం, వాటి యొక్క ప్రోగ్రెస్ ఏది, గ్రౌండింగ్ ఏ స్థాయిలో ఉంది, ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి, ఇక్కడ ఎన్ని పర్మిషన్స్ ఇచ్చాం, సింగిల్ విండో పాలసీలన్నీ కూడా మరి ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి. 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఎంఓయూస్ చేసుకున్నారు. దగ్గర 6 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయిన దీంట్లో వాటిని స్పీడప్ చేయటం, కొత్త పెట్టుబడుల్ని మళ్ళా ఆకట్టుకోవడం. అదే కాదు, ఇప్పుడు అగ్రికల్చర్ మీద సమీక్ష చేశారు, రెవెన్యూ మీద సమీక్ష చేశారు. ఇప్పుడు రెవెన్యూ అనేదే జగన్మోహన్ రెడ్డి బ్లండర్. రెవెన్యూ అంటే ఆయన ఇది అనుకుంటున్నాడు, కలెక్షన్ అంటే అదే కదా, కమిషన్. చీఫ్ మినిస్టర్ అనే పదం సీఎం అంటే కామన్ మ్యాన్ అన్నాడు ఎవరు, చంద్రబాబు. సీఎం అంటే కమిషన్ మ్యాన్, జగన్మోహన్ రెడ్డి కలెక్షన్ మ్యాన్. 12% కమిషన్లని, 20% కమిషన్లని, అసలు వసూళ్ల దందాలు, మంత్రులు వసూళ్లలో, అక్కడ వాళ్ళ ఎమ్మెల్యేలు వసూళ్లలో. ఎవడన్నా ఇవ్వను అంటే గన్ పాయింట్ బ్లాంక్లో గన్ పెడతారు. అదొకటి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మైనింగ్ డిపార్ట్మెంట్లో కూడా అవకతవకలు జరిగాయి. దానికి సంబంధించి రిపోర్ట్ అడిగితే కలెక్టర్స్ అందరూ కూడా ఒకే రకమైన రిపోర్ట్ ఇచ్చారు అప్పట్లో అని కూడా మనం విన్నాం. అంటే కలెక్టర్ల పనితీరు కూడా అప్పట్లో సుప్రీంకోర్టు ఫైర్ అయింది. ఏది, ఆ ఇసుక దందా పైన మీరు చెప్పిన దాని ప్రకారం మొత్తం కలెక్టర్లందరినీ రిపోర్ట్ పంపమంటే రీచ్లకి వెళ్ళి తనిఖీ చేయండి, ఈ విధంగా వచ్చింది. కొంతమంది వేశారు. ఏది, సుప్రీంకోర్టులో అతను ఎవరో సామాజిక కార్యకర్త నాగేంద్ర అనే అతను వేసిన పిటిషన్, శాండ్ మాఫియా ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉంది అంటే, అంతకుముందు అదే సుప్రీంకోర్టు తమిళనాడులో 6 కలెక్టర్లను సస్పెండ్ చేసింది. వీళ్ళందరినీ రిపోర్ట్స్ పంపమంటే మీరు చెప్పింది కట్ అండ్ పేస్ట్, కనీసం రీచ్లకు వెళ్లకుండా వెళ్ళినట్టుగా చూపించారు. అంటే యథా సీఎం తథా ఐఏఎస్. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెబితే అది చేశారు కదా, దాని ఫలితం ఇవాళ అనుభవిస్తున్నారు ఆ ఛార్జ్ షీట్లు. ఇప్పుడు ఇవాళ మనం తీసుకున్న ఈరోజు చంద్రబాబు మాట్లాడుతూ ఏమన్నారు ముఖ్యమంత్రి, నా దగ్గర పనిచేసిన ప్రతి ఐఏఎస్ ఇవాళ కేంద్రంలో ఉన్నత స్థానంలో ఉన్నారు. ఆయన 30 ఏళ్ల క్రితమే సీఎంగా పనిచేశారు. ఎవరైనా దువ్వూరు సుబ్బారావు ఆర్బీఐ గవర్నర్గా చేశారు. గిరిధర్ ఇవాళ కేంద్ర కార్యదర్శిగా ఉన్నాడు. ఉమామహేశ్వరరావు, అనేక మంది, ఏది హీరాలాల్ సమారియా, ఆయన దగ్గర పనిచేసినటువంటి ఐఏఎస్లు ఇవాళ ఆర్టీఐ కమిషనర్గా రిటైర్ అయినట్టున్నాడు హీరాలాల్ సమారియా. అంటే ఒకటి, ఏది, ఒక నాయకుడు సరైనడైతే, నీకు ఆ డ్రైవర్ కనుక సరైనడైతే ఆ ట్రైన్, ఆ బస్ ఏ విధంగా ట్రాక్ మీద దూసుకుపోతుంది. అదే డ్రైవర్ కనుక అసమర్థుడైతే, వ్యసనపరుడైతే, ఏది తాగుబోతైతే ఏం జరుగుతుంది, స్లిప్ అవుద్ది.
ట్రాక్ తప్పుద్ది, యాక్సిడెంట్ అవుద్ది. జగన్ సీఎంగా ఒక యాక్సిడెంట్. ఇప్పుడు ఇవాళ మరి చంద్రబాబు సీఎంగా బ్రహ్మాండంగా బండి ట్రాక్ మీద ఎంత స్పీడ్గా వెళుతోందనేది ఈ 15 నెలల పాలనే నీకు ఉదాహరణ. ప్రతి 3 నెలలకి 4 నెలలకి కలెక్టర్ల కాన్ఫరెన్స్, ఇది ఎన్నోదన్నారు? 4. మరి SIBP మీటింగ్స్, ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్స్ ప్రతి 2-3 నెలలకు ఒకసారి. ఇప్పుడు ఒక 7-8 సార్లు జరిగాయి SIBP మీటింగ్స్. అంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అప్పట్లో కలెక్టర్స్తో మీటింగ్ పెట్టలేదంటారు? అవసరం లేదు. ఆయన బిజీగా ఉన్నాడు. ప్రతి 15 రోజులకు ఒకసారి క్యాబినెట్ మీటింగ్, అంటే నెలకి 2 క్యాబినెట్ మీటింగ్లు పెడుతున్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి చాలా బిజీగా ఉన్నాడు. అంటే ఏది పరిపాలన, ఏది విధ్వంసం? అతను అసలు సీఎంఓనే తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాడు. అందరినీ ఎక్కడికే రమ్మని పిలిచేవాడు. అసలు ఏనాడు సెక్రటేరియట్కి వెళ్ళేవాడు కాదు. వెళ్ళాలంటే భయం, పరదాలు, చెట్లు చాటు నుంచి ఎవరైనా కొడతారేమోనని చెట్లన్నీ నరికేయడాలు. అసలు ఇంటి ముందు, ప్రతి ఒక్క ఇంటి ముందు 2-3 పోలీసులు కాపలా పెట్టి. సీఎం అనేవాడు ఎలా ఉండకూడదో జగన్మోహన్ రెడ్డి, సీఎం ఎలా ఉండాలో చంద్రబాబు. చార్జ్ షీట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈరోజు 3వ చార్జ్ షీట్ని సబ్మిట్ చేయడం జరిగింది. మరి ఏంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పేరు అందులో ప్రస్తావించారా? పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందంటారు? ఇప్పుడు చార్జ్ షీట్ ఫైల్ చేయటం అనేది అది ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. మీకు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి పేరు ఆల్రెడీ వచ్చేసింది చార్జ్ షీట్లో. ఇంకా ఫర్దర్గా మొన్న సునీల్ రెడ్డిని, అంటే ఎవరైతే నర్రెడ్డి సునీల్ రెడ్డి ఉన్నాడో, జగన్మోహన్ రెడ్డికి నీడ లాంటి వాడు, జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతీరెడ్డి తర్వాత అంతటి ప్రాధాన్యత గల వ్యక్తి నర్రెడ్డి సునీల్ రెడ్డిని, సునీల్ రెడ్డికి సంబంధించిన కంపెనీల్లో సోదాలు చేశారు. అది ఇప్పుడు ఛార్జ్షీట్లో పెట్టమంటే పెట్టరు కదా, దాని మీద ఇంకా ఉంటుంది, ఇంకా ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. అది అయిన తర్వాత అందులో అరెస్టులు ఉంటాయి. ఇటువంటివన్నీ కూడా ఏంటి అంటే ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఇది ఏంటంటే ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, లేదు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, అంటే మనం ఒక జనరేషన్ని కాదు, మనం వాళ్ళ వారసుల్ని కూడా మనం ఈ నేరాల్లో మనం చక్కగా వాటా ఇచ్చేసి ఇగో నీకు ఇంత పర్సంటేజ్ అని చెప్పి, అంటే నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ని కూడా నేరమయం చేసిన వ్యక్తి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. అంటే భావితరాలు ఏమన్నా బాగుపడతాయేమో, చీచి భావితరాలు కూడా బాగుపడటానికి వీలు లేకుండా అసలు మనం సమాజం మొత్తాన్ని కుళ్ళ పెడదామని చెప్పి వారసులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డే ఒక అంటే ఆ మాట మాట్లాడకూడదు కానీ ఈ సమాజానికి పట్టిన చీడ అటువంటిది. ఒక్క రాజశేఖర రెడ్డి కొడుకే జైలుకి వెళ్ళాలా? ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు జైలుకి వెళ్ళకూడదా? పంపించాడు మిథున్ రెడ్డిని. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక్కడే జైలుకి వెళ్ళాలా? అతని కొడుకు మహిత్ రెడ్డి కూడా కదా. ఇట్లా ఒకళ్ళు కాదు, నీకు ఆ పేరుని నాని కొడుకు ఆల్రెడీ ఏదో అటువంటి మర్డర్ కేసులోనో ఇందులోనో ఉన్నాడు, కిట్టు. బొమ్మల కరుణాకర్ రెడ్డి ఇప్పుడు ఆ TDR బాండ్లు అట్లా దులిపితే పురుగులు పడ్డట్టు పడతారు అందరూ మొత్తం. నాగేశ్వరరావు కొడుకు ఆయన ఎంపీగా కూడా కంటెస్ట్ చేశాడు. ఇట్ట ఆ TDR బాండ్లు ఇట్ట పుస్తకం ఇట్ట ఎప్పితే పురుగులు టకటక జల రాలిపడ్డట్టు పడతారు వీళ్ళందరూ కూడా. అంటే నెక్స్ట్ జనరేషన్ని కూడా సర్వనాశనం చేసే ప్లాన్లు వేసిన వ్యక్తి ఇప్పుడు వచ్చి చెప్తాడు, మెడికల్ కాలేజీలన్నీ నేనే కట్టించాను తెలుసా అంటాడు. అటు పోతూ ఇటు చూసి ఆహా జగనన్న ఏం కట్టించాడు అనాలట. చూస్తే ఒక్కటి లేదు అక్కడ. ఏ ఫోటోలు తీసుకొచ్చి ఇప్పుడు మొత్తం వీళ్ళందరూ ప్రచారం చేస్తున్నారు, వైసీపీ వాళ్ళందరూ కూడా మేము కట్టాము చూడండి, అసలు తెలుగుదేశం వాళ్ళు తప్పు చెప్తున్నారు. మళ్ళీ వెళ్ళారు సెకండ్ రౌండ్ తెలుగుదేశం వాళ్ళు, రండిరా చూపిస్తాం రండి అని. ఆయన అక్కడ గుడివాడ అమర్నాథ్ అని ఒక జాతీయ స్థాయి నాయకుడు ఒకటి ఉంటాడు, ఆయన కోడిగుడ్డు మంత్రి అంటారు కదా, ఆయన జాతీయ స్థాయి నాయకుడు అని ఫీల్ అవుతూ ఉంటాడు.
వెళ్ళాడు, లేదు చూపిస్తారా అండి మా మెడికల్ కాలేజీ. అక్కడికి వెళ్తే ఏమీ లేదు అక్కడ. ఒక ఫస్ట్ స్లాబ్ పడ్డది, మొత్తం ఆ పొచ్చిన కడ్డీలు కూడా తుప్పు పడిపోయినాయి. అది చూపించడానికి తీసుకెళ్తే ఈయన కోపం వచ్చింది జగన్మోహన్ రెడ్డికి కూడా. నువ్వేం పనికి ముందర వెళ్ళి చూసుకొని రావద్దా, నేనేదో చెప్పాను ప్రెస్ కాన్ఫరెన్స్లో, నువ్వు నా మాటలు నమ్మి నువ్వు వెళ్తావా? ఇప్పుడు ఇవాళ వెళ్ళింది ఒక ఉషశ్రీ చరణ్, ఆమె వెళ్ళి ఇది పొదలు సరిగ్గా చూపించొద్దు అనుకుంటే ఆమె కూడా అయ్యే చూపించింది. దాని మీద మొత్తం అంతా సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తున్నది. ఇదిగో ఈ పొద పక్కనే ఆపరేషన్ చేస్తారు, అక్కడ కుట్లు వేస్తారని చెప్పి చెబుతున్నారు. ఎంత అంటే నీకు పాలన చేత కాలేదు, నీకు చేత కాదు. నువ్వు మామూలుగా మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు అన్నీ అబ్జర్వ్ చేసావు. ముఖ్యమంత్రిగా ఉంటే ఎట్లా దోచుకోవాలి అని ప్లాన్లు వేసావు తప్ప కనీసం మీ నాన్న ఎట్ట చేశాడో కూడా చూడలేదు నువ్వు. మీ నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని మనం అక్రమ ఆస్తులు ఎట్ట సంపాదించాలని ఆలోచించావు తప్ప మీ నాన్న ఏం చేస్తున్నాడు? కాంగ్రెస్ పార్టీ ఎటువంటి డైరెక్షన్ ఇస్తూ ఉన్నది? ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాదు, రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కదా. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి ఎటువంటి డైరెక్షన్లు వస్తున్నాయి, ఈయన ఏం చెప్తున్నాడు, ఈయన ఎట్ట చేస్తున్నాడు అనేది కొంచెం అబ్జర్వ్ చేసినా తెలిసేది. ఎంతసేపటికి నువ్వు నాకు అది రాసివు, ఇది రాసివు, అది ఇవ్వు, దాని జీవో ఇవ్వు, ఆడు నాకు డబ్బులు ఇస్తా అన్నాడు, నువ్వు ఆ జీవో ఇవ్వు, ఆడు నాకు నా షేర్లు కొంటా అన్నాడు, ఇదే గోల. అందుకనే వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఇతను బాధ భరించలేక నువ్వు బెంగళూరు నుంచి ఇక్కడ హైదరాబాద్ రామాక అని చెప్పాడు. హైదరాబాద్ రానివ్వలేదు వాళ్ళ నాన్న. అతను ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం నువ్వు బెంగళూరు వదిలిపెట్టి హైదరాబాద్ రావటానికి వీల్లేదని కండిషన్ పెట్టాడు. ఆ విషయం చెప్పింది కూడా ఎవరు? రోసయ్య చెప్పారు. విజయమ్మ నా దగ్గర బాధపడింది, కన్నీళ్లు పెట్టుకుంది, నువ్వన్నా చెప్పన్నా ఆయనకి, బాబుని బెంగళూరు నుంచి రావద్దంటున్నాడు, వస్తే కాళ్ళు ఎరగొడతానంటున్నాడు అని ఎవరు? విజయమ్మ నాకు చెప్పుకుని బాధపడిందని రోసయ్య గారు ఒక ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పాడు. అంటే సత్యమూర్తి గారు చెప్తోంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అంటే జనానికి ఇప్పుడు హడలెత్తింది, వాళ్ళ నాన్న ముందర తెలుసు, అప్పుడే హడలెత్తింది అనమాట. వాళ్ళ అమ్మకి ఇప్పుడు లేటెస్ట్గా తెలిసింది, ఎన్సీఎల్టీలో కేసేసి ఇప్పుడు అనవసరంగా రోసయ్య గారికి చెప్పి ఆయనకి చెప్పి అక్కడి నుంచి రప్పించాను, ఈ సన్నాసాన్ని బెంగళూరులోనే ఉంచితే పోయేది, ఇవాళ ఈ షేర్లన్నా నాకు దక్కేయి. మా అమ్మ అబద్ధాలు చెబుతుంది, అసలు మా అమ్మని నమ్మమాకండి అని ఎవడన్నా చెప్తాడు? ఏ కొడుకన్నా చెప్తాడా? ఎంత పనికి మాలిన కొడుకైనా మా అమ్మ అబద్ధాలు చెబుతున్నది అని చెప్తాడా? ఒక సింగిల్ ఒకటే క్వశ్చన్. అంటే మరి మా అమ్మ అబద్ధాలు చెప్పింది, మా అమ్మ నన్ను మోసం చేసింది అని చెప్పిన కొడుకు ఈ సృష్టి మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎవడన్నా ఉంటాడా? మరి వీళ్ళందరూ వచ్చి వీళ్ళందరూ నెక్స్ట్ 2వ తరాన్ని 3వ తరాన్ని కూడా చెడగొట్టే ప్లాన్లు వేసి వాళ్ళందరినీ ఇప్పుడు ఎవరో విజయనగరంలో ఒక ఎస్పీ టేక్ ఓవర్ చేశాడండి ఇవాళ, దామోదర్ ఆయన పేరు. ఆయన ఏం చెప్పాడంటే, అక్కడ రిపోర్టర్లు అందరూ అడిగారు, ఏమంటే మీ ప్రయారిటీ ఏంటండి అంటే, నేను గంజాయి స్మగ్లింగ్ని తాట తీస్తా, ఒక్కొక్కడిని తాట తీసి కూర్చోబెడతా, ఇక్కడి నుంచి మొత్తం ఈ ఏరియాలో ఎక్కడ గంజాయి పెంచడానికి వీల్లేదు, అది అదుపు చేయటమే నా ప్రథమ కర్తవ్యం అన్నాడు. ఎంత గొప్ప మాట చూడండి. అంటే మీకు పాలకుడు ఒక డైరెక్షన్ ఇచ్చి, మీరు నార్కటిక్స్ ఉండటానికి వీల్లేదు, రాష్ట్రంలో ఉండటానికి వీల్లేదు, గంజాయి అమ్మటానికి వీల్లేదని చెప్పి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు చెప్పాడో దాన్ని అందిపుచ్చుకొని ఎస్పీలు జిల్లా కలెక్టర్లు ఎట్లా ప్రవర్తిస్తున్నారో మీరు చూడండి. అంటే మేము చాలా స్ట్రిక్ట్గా ఉంటాము, మేము మా విధి నిర్వహణ మాకు అప్పగించిన బాధ్యత ఇది అని పదే పదే అంటే పైన ఉన్న పాలకుడు చెబుతూ ఉంటే ఎస్పీలు కలెక్టర్లు జిల్లా స్థాయిల్లో దాన్ని అమలు చేస్తున్నారు కాబట్టే ఇప్పుడు ఈ రోజున ఈ రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. ఈ రిజల్ట్స్ రావటం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. మామూలు గ్రోత్ రేట్లో డివిఎస్ గారు శ్రీకాకుళం, ప్రకాశం, ఏలూరు జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, తిరుపతి జిల్లాలు
స్ట్రాంగ్ పెర్ఫార్మర్గా వచ్చినాయి. అంటే ఈ జిల్లాలు ఏంటి, శ్రీకాకుళం రావటం ఏంటి, ప్రకాశం, శ్రీకాకుళం ఇవి ఏంటి మామూలుగా వెనుకబడిన జిల్లాలు కదా. ఆ జిల్లాలు జీడిపికి మేము కంట్రిబ్యూట్ చేస్తామని చెప్పి వాళ్ళు పెర్ఫార్మెన్స్ని విపరీతంగా గ్యాల్వనైజ్ చేసుకొని వస్తున్నారు. ఇది కాంపిటీషన్ అండి, ఇది మనకి ప్రజాస్వామ్య వ్యవస్థ. అందుకనే 8.8 నేషనల్ యావరేజ్ ఉంటే ఫస్ట్ క్వార్టర్లో జిఎస్డిపిలో ఆంధ్రప్రదేశ్ 10.5% గ్రోత్ రేటు సాధించింది అంటే ఫస్ట్ క్వార్టర్లో ఇట్ ఈస్ నిజంగా మామూలు విషయం కాదు. ఇది జిల్లాల వారి పెర్ఫార్మెన్స్ కూడా చూస్తే విపరీతంగా పెరుగుతున్నది. వాళ్ళ కాంట్రిబ్యూషన్ జిఎస్డిపికి ఎక్కువ అవుతున్నది డిస్ట్రిక్ట్స్ నుంచి. సో ఇవన్నీ జరగాలి అంటే జిల్లాల కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టుకోవాలి, ఎస్పీల కాన్ఫరెన్స్ పెట్టుకోవాలి, వాళ్ళు ఎట్లా పని చేయాలో చెప్పాలి. అంతే తప్ప మనం భవిష్యత్తు భావితరం నాయకుల్ని కూడా వాళ్ళతో గంజాయి అమ్మిద్దాం, ఇసుక శాండ్ మైనింగ్ చేయిద్దాం, మొత్తం ఖనిజాలన్నీ కింద నుంచి తవ్వేసి అమ్మిద్దాము, మద్యం కుంభకోణం చేయిద్దాము, వాటితోటి మనం కోట్లు సంపాదించుకుందాం అన్న ఆలోచనలు ఉన్న వాళ్ళు, వాళ్ళకి జిఎస్డిపి అంటే వాళ్ళకి అటువంటి వాటితో పట్టింపు ఉండదు. చంద్రబాబు నాయుడికి మాత్రం అటువంటి వాటితోటే పట్టింపు ఉంటుంది. గ్రోత్ ఇండికేటర్స్ని ఎట్లా మెరుగుపరచాలనేది ఆయన చాలా స్పెసిఫిక్గా చెప్తూ ఉన్నాడు. అది స్టేట్ ప్రోగ్రెస్కు ఉపయోగపడుతున్నది. సార్, ఈరోజు ఛార్జ్షీట్ విషయానికే వస్తే ఇదే లాస్ట్ ఛార్జ్షీట్ అని చెప్పడం జరిగింది. అంటే ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారి పేరు అంతిమ లబ్ధిదారు అని, లేకపోతే బిగ్ బాస్ అని ఇలా ప్రస్తావించారు, కానీ డైరెక్ట్గా ఆయన పేరు రాలేదు. ఈసారి థర్డ్ ఛార్జ్షీట్లో ఆయన పేరు ఉంటుంది అన్నారు. ఎందుకు మరి ఇప్పుడు ఛార్జ్షీట్లో కూడా ఆయన పేరు లేదు అని తెలుస్తుంది? అంటే అనుమానితుల సంఖ్య పెరుగుతూ ఉండడం వల్ల ఇది అంటే ఇంకో ఛార్జ్షీట్ సబ్మిట్ చేయాల్సిన అవసరం వస్తుందంటారా? మరి ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు ఎంక్వైరీకి పిలిచే అవకాశం ఉంటుందంటారు? అంటే ఈ కుంభకోణం యొక్క డెప్త్ ఆ స్థాయిలో అంత లోతుగా ఇవాళ ఈ కుంభకోణం జరిగిందనమాట. ఇవాళ మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు ఇది వేసినటువంటి ఈ 3వ అనుబంధ పత్రం దీనికన్నా ముందే డిఫాల్ట్ బెయిల్కి వెళ్ళాడంట చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇప్పుడు తాజా అంశం ఏంటంటే ఎక్కడ వాళ్ళు ఛార్జ్షీట్ వేస్తారో అని ముందే ఈ లాయర్లందరూ మరి డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలా, 90 రోజులు అయింది, ఇంతవరకు ఛార్జ్షీట్ చెవిరెడ్డి మీద పెట్టలేదని వెళ్ళారంట. మామూలుగా పనిచేస్తుందా వైసీపీ లీగల్ సెల్? వాళ్ళు తీసుకున్న ప్రతి పైసాకి న్యాయం చేస్తున్నారు. ఎవరు వేసి ఉంటారంటావు? పొన్నవల్ల నిరంజన్ రెడ్డి. ఒకటి ఛార్జ్షీట్లో కంప్లీట్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, లేకపోతే ప్రద్యుమ్న, లేకపోతే అతని కొడుకు ఎవరు మోహిత్ రెడ్డి, ఎలా ఈ మద్యం ముడుపుల సొమ్ము వివిధ రకాలుగా మనీ రూటింగ్ చేశారు. ఏది గరికపాటి చెక్ పోస్ట్ దగ్గర దొరికాయి, ఎంత 8,38,00,000 ఏమో. అక్కడి నుంచి నీకు అసలు మరి ఆ తిరుచానూరులో ఎవరు ఒక అర్చకుడి భార్య రేణుక ఎలా కొన్నారు? ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అది గూడూరు భూముల్లో డబ్బు. గూడూరులో 260 ఎకరాలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొనుగోళ్ళు. 260 ఎకరాలు ఎంత కొన్నాడు? 6 కోట్లకు కొన్నాడు. అరవిందో వాళ్ళకి 26 కోట్లకు అమ్మాడు, 20 కోట్ల లాభం. అంటే వీళ్ళ పాలిట అరవిందో కామధేను అన్నమాట. శరత్ చంద్రారెడ్డి అంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుల్ని వైట్కి మార్చుకోవటం రకరకాల. అసలు అరవిందో చూసావా? విజయసాయిరెడ్డి ఏం చెప్పారు? ఈ ముగ్గురు నా దగ్గరకు వచ్చారు. ఎవరా ముగ్గురు? మిథున్ రెడ్డిను, లేకపోతే కేసిరెడ్డి రాజు, సజ్జల శ్రీధర్ రెడ్డి వ్యాపారం చేసుకుంటాం, డబ్బులు ఇప్పిమన్నారు. నేను అరవిందో వాళ్ళతో చెప్పి ఇప్పించాను. అంటే మద్యం కుంభకోణం, అదే 1,00,000 కోట్ల మద్యం వ్యాపారం డబ్బులు ఇప్పించింది ఎవరు? 60 కోట్లు విజయసాయిరెడ్డి. ఎవరి దగ్గర? అరవిందో దగ్గర. చూసావా? అరవిందో దగ్గర 60 కోట్లు తీసుకుని 60,000 కోట్లు మనీ లాండరింగ్ విదేశాలకు చేశారు. అసలు చూసావా? అసలు ఎంత ఏమనాలో దాన్ని? బ్యూటీ ఆఫ్ కరప్షన్ అనాలా? చంద్రబాబు బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటుంటాడు మాట్లాడితే. ఆయన డెమోక్రసీ ఏమో కానీ ఇక్కడ కరప్షన్ బ్యూటీ చూడు. అసలు అందమనాలా దీన్ని? ఏమనాలా? అంటే ఒకటి జగన్ అవినీతి ఎంత అందంగా చేస్తాడనే దానికి ఇది ఇప్పుడు ఇంకోటి, మామూలు శిష్యులను తయారు చేయాల, అసలు తనని మించిన శిష్యులను తయారు చేసి వదిలేడు ఆంధ్రప్రదేశ్ మీదకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అసలు ఎలా? దీనికి కూడా
20 కోట్ల పెట్టుబడి అరవిందో దగ్గర నుంచే తెచ్చుకున్నాడు. ఈ 20 కోట్లు ఉన్నాయి చూసావా, దీంతో తిరుచానూరులో భూములు కొన్నాడంట. అదే ఆ 3 ఎకరాలు. ఎంత దాని విలువ? 36 కోట్లు. 36 కోట్ల విలువైన 3 ఎకరాల భూమి మామూలు కదా, అక్కడ అంకణం ఖరీదే 2 లక్షలంట. ఆమెకి ఎంత ఇచ్చారు పాపం? ఆ అర్చకుడి భార్యకి, ఆ రేణుక అనే ఆమెకి 24 లక్షలు ఇచ్చారట. అంటే భూమి ఆమెది. ఆ ఒక్క భూమిలోనే అతనికి ఎంత వచ్చింది? దగ్గర మరి 35 కోట్లు కొట్టాడు. అదేమంటే అతను ఏమంటున్నాడు? హర్షిత్ రెడ్డి 3 కోట్లు ఇవ్వండి ఇచ్చేస్తానంటున్నాడు. ఎవరికి ఇస్తా? అరవిందో వాళ్ళకి ఇస్తావా? మీ వ్యాపారం అరవిందోతో చేయండి, ఎవరు కొంటారు ఇక్కడ? ఒకటి ఇదంతా ఉంటుందన్నమాట. అటు తిరుచానూరు భూముల కుంభకోణం, ఇటు గూడూరు భూముల కుంభకోణం. అతను కసిరెడ్డి రాజు 92 ఎకరాలు అక్కడ కొన్నాడు. ఎక్కడ? హైదరాబాద్లో. వెంకటేష్ నాయుడు ఇతను కలిసి కొలంబో ఎందుకు వెళ్తున్నారు? మొత్తం వీటన్నిటి వివరాలు. టాంజానియాలో స్టీల్ ప్లాంట్, లేకపోతే జింబాబ్వేలో ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లు. అనిల్ రెడ్డి, ఏది సౌత్ ఆఫ్రికా అనగానే మనకు గుర్తొచ్చేది ఎవరు? వైఎస్ అనిల్ రెడ్డి. అక్కడ ఏంటి అసలు? గ్లోబల్ అంటే గ్లోబల్ స్కామ్ అంటావు నువ్వు. అది రెడ్డీస్ గ్లోబల్ కంపెనీ అని చెప్పి అక్కడ గ్లోబల్ కంపెనీ పెట్టి డిస్టిలరీల వ్యాపారంతో బిగినైంది అక్కడ. జే బ్రాండ్స్ ఫస్ట్ అక్కడ పెట్టారనమాట, తర్వాత ఇక్కడ పెట్టారు. ఇక్కడ అసలు ఇక రెడ్డీస్ గ్లోబల్ స్కామ్ అయిపోయింది ఇది కాస్త. ఈ మొత్తం ఇవాళ ఈ ఛార్జ్షీట్లో ఉన్న నేపథ్యంలో మరి కోర్టు ఛార్జ్షీట్ కన్నా ముందే నిరంజన్ రెడ్డిను పొన్నవోలు వేశారు కదా, డిఫాల్ట్ బెయిల్ అని ఇస్తుందా? ఆల్రెడీ 3-4 ఉన్నట్టున్నారు డిఫాల్ట్ బెయిల్ అనేది. ఏది అతను ధనుంజయ రెడ్డి, లేకపోతే ఈ బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, వాళ్ళ 3కి డిఫాల్ట్ బెయిల్ ఇచ్చి చెవిరెడ్డికి ఇవ్వకపోతే ఎట్లా ఇస్తారా? ఆల్రెడీ ఆ 3 క్యాన్సిల్ చేయమని వేసినట్టున్నారు. కేసు నడుస్తున్నది. ఏదైనా మీరేమంటున్నారు? ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పేరు లేదంటారు. ఇప్పుడు అంత తేలిగ్గా వస్తుందా? వస్తుంది, అన్నిటికీ వచ్చుద్ది అనమాట. మంచానికి 4 కోళ్ళు ఊడగొడితే దాన్ని మంచం అనరు కదా, అట్లా. అందుకని జగన్మోహన్ రెడ్డి పేరే ఉండక్కర్లా, ఆ చుట్టూతో ఉన్న వాళ్ళ పేర్లు ఉంటే చాలు. అంటే పేరు ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది. రెండో ఛార్జ్షీట్లోనూ ఉంది, మొదటి ఛార్జ్షీట్లో 3 సార్లు ఏముందంట? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. అంటే డైరెక్ట్ గా ప్రస్తావించలేదు, ఈసారి డైరెక్ట్ గా ప్రస్తావించారు. అంటే చాలా మంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారని అడుగుతున్నారు. ఈ చట్ట ప్రకారం నడిచే ప్రభుత్వం కాబట్టి కొంచెం జాప్యం జరగచ్చు, కానీ గ్యారంటీగా ఉంటుంది.